హలో అండి. ఈరోజైతే మొత్తానికి మనం ఆషాఢ మాసం బోనాల తయారీ అయితే నేను మీకు వీడియోలో చూయించడం జరుగుతుంది. అసలు ఎంతో రంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మ తల్లి అంటే ఇక్కడ మొగడంపల్లిలో ఎల్లమ్మ తల్లికైతే మేము బోనాలు తీయడం జరుగుతుంది. అక్కడి వీడియోనైతే నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరూ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ వీడియోలోకి వెళ్దాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఫస్ట్గా మనం పసుపు తీసుకొని మనం ఏదైతే బోనానికి ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బిందెకి మంచిగా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనం కుంకుమను చల్లుకోవడం వల్ల అంటే జల్లెడ పట్టుకోవడం వల్ల చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే బోనమిగా చూడడానికి రెండు కళ్ళు చాలవనుకోండి. అసలు అమ్మవారి ప్రతిరూపమైనటువంటి ఈ బోనానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మరి అసలు బోనం అంటే మామూలు విషయం కాదండి. చాలా ప్రత్యేకతతో కూడుకున్నటువంటి మన తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు అయితే ఎంతో పవిత్రమైనవిగా మనం అందరం భావిస్తాం. కాబట్టి మన ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలగాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నుంచి కూడా బోనం అన్నది తీయడం జరుగుతుంది. ఊర్లో అయితే అమ్మవార్లకు తీస్తుంటారు. తర్వాత మన మొక్కుకున్నట్టు అక్కడక్కడ ఉన్నటువంటి అమ్మవారులకైతే అందరూ కూడా బోనాన్ని సమర్పించుకుంటారు. ఆషాఢ మాసంలో బోనాలంటే ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి ఈ పండుగని కనుల విందుగా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామంటే దాని వెనకాల అయితే చాలా వర్క్ ఉంటుంది. మరి బోనం అంటే ఈజీగా కాదు. చూడండి ఎంత ప్రాసెస్ ఉంది. మొత్తానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది కదా. రెడ్ కలర్ ఫస్ట్ పసుపు అంటించినాం, అదంతా ఏది కూడా కనిపించట్లేదు. అయితే ఈ విధంగా చేయడం వల్ల మన పైన కుంకుమ ఎలాంటిది కూడా పడకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది బోనం. చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అసలు ఎంత అద్భుతంగా ఉందో. తర్వాత టైం మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలనుకుంటారు కదా. మొత్తానికి అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అద్భుతంగా దాన్ని డెకరేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేనైతే సునేర్నైతే ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. ఒకరి వల్ల కాదండి బోనం తయారు చేయడం, ఎందుకంటే ఇక్కడ మేము 5 బోనాలు అయితే తీయడం జరుగుతుంది. అందుకని మాణిక్ స్వామి వారైతే 5 బోనాలు తీస్తున్నారు. మ్యాక్సిమం 2 బోనాలు తీస్తారు అందరూ, కానీ ఇక్కడ స్వామి వారు మాత్రం 5 బోనాలు తీసి అమ్మవారికి చాలా రంగరంగ వైభవంగా ఆటపాటలతోటి ఈ బోనాల యొక్క నృత్యోత్సవం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో 2 నెక్స్ట్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా చేద్దామంటే టైం సరిపోవట్లేదు. మొత్తానికైతే ఈ విధంగా అన్ని బోనాలు అయితే మేము అలంకరించుకున్నాం. మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇదిగో చూడండి, కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాటికి వేప కొమ్మలు, బంతి పూలతో ఈ విధంగా అలంకరించుకోవాలండి. అసలు బోనం అంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే అసలు నాకైతే చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. మరి మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా మాణిక్ స్వామి తర్వాత ఇంకో స్వామి కలిసి మనకైతే ఇట్లా ఈ విధంగా వేప కొమ్మలు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు అందులో పెట్టేసి ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వేప కొమ్మలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం, నైవేద్యం కూడా చాలా ఇష్టం. నెక్స్ట్ వీడియోలో నేను నైవేద్యం ప్రాసెస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. కావాలనుకునే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కింద కమెంట్ చేస్తారని భావిస్తున్నాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నా. పార్ట్ 1 అందరూ చూసి ఎంతో ఆదరణ ఇస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ అమ్మవారి బోనాలకి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. తర్వాత వీడియోలో ఆటపాటలు ఉంటాయి.